ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి మమ్ములను, మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును, ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప భాగ్యాన్ని, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని విని ఆ మాటల ప్రకారంగా నడుచుకునే గొప్ప అవకాశాన్ని మాకు ప్రసాదించిన విధానమును బట్టి క్రీస్తు వారి పేరిట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. తండ్రి, వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. నాయన, మీ మాటలు తండ్రి కేవలం విని మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారంగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతుకుతూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, దయ చూపించమని, కృప చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత క్షేమంగా ఉన్నారమ్మా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు నీ స్నేహం ఎవరితో. నీ స్నేహం ఎవరితో అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం పిల్లలు. నీ స్నేహం ఎవరితో. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచంలో ప్రతి వయస్సు వారికి స్నేహితులు ఉంటారు. చిన్నపిల్లలకి స్నేహితులు ఉంటారు, యవ్వన ప్రాయంలో ఉన్న యవ్వనస్తులకు స్నేహితులు ఉంటారు, నడిప్రాయంలో ఉన్న వారికి స్నేహితులు ఉంటారు, అలాగే వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా స్నేహితులు ఉంటారండి. ఉంటారు. అదేవిధంగా ఆడవాళ్ళకి ఆడవాళ్ళ స్నేహితులు ఉంటారు, మగవాళ్ళకి మగవాళ్ళ స్నేహితులు ఉంటారు, అలాగే ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా స్నేహితులు ఉన్నారు, మగవాళ్ళకి ఆడవాళ్ళు కూడా స్నేహితులు ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రపంచంలో స్నేహితులు లేనివారంటూ ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి కూడా స్నేహితులు అనేవారు ఉన్నారు. కొంతమంది సరదాగా స్నేహం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది సరదాగా టైంపాస్ కోసం స్నేహం చేసేవారు ఉంటారు, కొంతమంది అవసరాల కోసం స్నేహం చేసేవారు ఉంటారు. ఏమన్నా ఉంటారా? అవసరం తీరే వరకు స్నేహం, అవసరం తీరిపోయిన తర్వాత ఇంక వాళ్ళతో మనకు పని లేదు. అవసరాల కోసం స్నేహం చేసేవాళ్ళు కొందరైతే, స్వార్థ ప్రయోజనాల కోసం స్నేహం చేసేవారు మరికొంతమంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, అయితే స్నేహం అంటే నిన్నుగా ఇష్టపడేవారై ఉండాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీతో కడవరకు ఉండేవారై ఉండాలి. ఏమండి? నీ ఎదుగుదల కోసం మనస్ఫూర్తిగా కోరుకునేవారై ఉండాలి. నువ్వు ఎప్పుడు పాడైపోతావా, నువ్వెప్పుడు నాశనం అయిపోతావా అని కోరుకునేది స్నేహం కాదు. నువ్వెప్పుడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, నువ్వెప్పుడు ఎదగాలని కోరుకునేవారై ఉండాలి స్నేహితులు. అది స్నేహం అంటే. నువ్వు దిగజారిపోయిన తర్వాత, నువ్వు దివాలా తీసేసిన తర్వాత నేను వదిలేసేవారు స్నేహితులు కారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీతో కడవరకు ఉండేవారే నిజమైన స్నేహితులు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. బాగా వినాలి. మనం చేసే స్నేహం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి, ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నాం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ఇది ఏమండి? క్రీస్తుకు పూర్వం ఒక ఆయన ఎలాంటి వ్యక్తితో స్నేహం చేశాడో మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, దినవృత్తాంతాల 2వ గ్రంథం
దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 35, 36 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 35, 36. యోధా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. తీసారమ్మా? అందరూ తీయాలి, అందరూ చూడాలి, అందరూ వినాలి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 35, 36 వచనాలు. మరలా, ఇది అయిన తరువాత యోధారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసిను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ యెహోషాపాతు అనే ఒక వ్యక్తి ఎవరితో స్నేహం చేస్తున్నాడట? మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేసెను. యెహోషాపాతు అనే వ్యక్తి అహజ్యా అనే ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నాడట. అహజ్యా ఎలాంటి వాడు అని మనం ఆలోచిస్తే మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించినటువంటి వ్యక్తి. ఏమండి? మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించే ఒక వ్యక్తితో ఎవరైనా స్నేహం చేస్తారండి? చేస్తారమ్మా? ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఎలాంటి వ్యక్తితో స్నేహం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఏమండి? దుర్మార్గంగా ప్రవర్తించట్లేదట ఇతను, మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడంట. అలాంటి వాడితో యెహోషాపాతు అనే వ్యక్తి స్నేహం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం కూడా మన క్రైస్తవ్యంలో కూడా చాలామంది ఎలాంటి వారితో స్నేహం చేస్తారో తెలుసండి? పచ్చి తాగుబోతులతో స్నేహం చేసే వాళ్ళు ఉన్నారు. ఏమండి? భయంకరమైనటువంటి వ్యభిచారం చేసే వారితో స్నేహం చేసే వాళ్ళు ఉన్నారు. పేకాట రాయుళ్లతో స్నేహం చేసే వాళ్ళు ఉన్నారు. కోడి పందాలు ఆడేవారితో స్నేహం చేసే వాళ్ళు ఉన్నారు. ఏమండి? అక్రమ సంబంధాలు పెట్టుకునే వారితో స్నేహం చేసే వాళ్ళు ఉన్నారు. అన్యాయంగా ప్రవర్తించే వారితో స్నేహం చేసే వాళ్ళు ఉన్నారు. అలా చెయ్యొచ్చండి మనం? ఏమండి? స్నేహం చేసేటప్పుడు అవతల వాడి యొక్క క్యారెక్టర్ చూడాలి మనం. అవునా? అవతల వాడు క్యారెక్టర్ లాంటిది అనేది చూడాలి. ఒక వ్యక్తిని వివాహం చేసుకునేటప్పుడు చూస్తారు క్యారెక్టర్. అవునా? అమ్మాయి గురించి అయితే అమ్మాయి క్యారెక్టర్ ఏంటని ఆలోచిస్తారు, ఎంక్వైరీ చేస్తారు. అబ్బాయి గురించి అయితే అబ్బాయి అలాంటి వాడు తాగుబోతా, తిరుగుబోతా, వాడికి ఏమైనా పేకాట, జోదం ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అని ఆలోచిస్తాం. మరి స్నేహం చేసేటప్పుడు ఆలోచించొద్దా? ఆలోచించాలి కదండి. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తిస్తున్నటువంటి అహజ్యాతో ఈ యెహోషాపాతు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడట? స్నేహం చేస్తున్నాడట. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం స్నేహం చేసే ముందు అవతల వ్యక్తి ఎలాంటి వాడు అనేది మనం ఆలోచించాలి. అవతల వాడికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా నడుచుకుంటాడు అనేది మనం గమనించుకుని గ్రహించుకుని మనం స్నేహం చెయ్యాలి. ప్రతి అడ్డమైనోడితోటి మనం స్నేహం చేయకూడదు. ఎందుకంటే వాడు చేసినటువంటి కొన్ని తప్పుడు పనుల్లో మనం ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. అవునా? వాడు చేసే కొన్ని అరాచకాల్లో మనం అన్యాయంగా బలైపోయే ప్రమాదం ఉంటుంది. కనుక మన స్నేహం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి చేయాలి స్నేహం అనేది. ప్రియమైన దేవుని వాళ్ళరా, క్రీస్తుకు పూర్వం అబ్రహాం గారు ఎవరితో స్నేహం చేశారో చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లరా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకునిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవుడు మాట్లాడుతున్నాడు. 41:8 యెషయా గ్రంథం, అందరూ చూడాలి. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకునిన యాకోబు,
నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ప్రియమైన దేవుని వాళ్ళరా, నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా అంటున్నాడు దేవుడు. అంటే దేవునికి అబ్రహాం గారు ఎవరన్నమాట చెప్పాలి. అబ్రహాం గారు దేవునికి ఏమవుతాడు? స్నేహితుడంట. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా, అబ్రహాం గారు ఎవరితో స్నేహం చేశారంటే ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులతో స్నేహం చేయలేదు ఆయన. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా, మనమైతే ఈ లోకంలో ఎవరైతే ఉన్నతమైన స్థితిలో ఉన్నారో వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతాం మనం. అవునా? ఎవరైతే సంపన్న స్థితిలో ఉన్నారో వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతాం. ఎవరైతే మంచి పదవిలో ఉన్నారో వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతాం. ఎందుకు? ఎప్పుడైనా ఉపయోగపడతారేమో అని. అవునా? అంతే కదండి. ఇప్పుడు అవసరం లేకుండా ఎవడో స్నేహం చేయట్లేదు. ఆ విషయం తెలుసా మీకు? ఏదైనా అవసరం ఉంటేనే స్నేహం, అవసరం లేకపోతే స్నేహం లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతికిన అబ్రహాం గారు భూమి మీద ఉన్నటువంటి ఏ రాజులతోనూ, మంత్రులతోనూ, సైన్యాధిపతులతోనూ, ఈ ప్రపంచంలో ఏ ధనవంతుడితోనూ స్నేహం చేయలేదు. మరి ఎవరితో స్నేహం చేశాడు ఆయన? ఏమండి డైరెక్ట్గా దేవుడితోటే. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు కులాన్ని బట్టి స్నేహం చేస్తున్నారు చాలామంది. వీడు మన కులమా, వీడితో స్నేహం చేయొచ్చు. లేరంటే ఇలాంటి వాళ్ళు కులాన్ని బట్టి స్నేహం చేసే వాళ్ళు ఉన్నారు సమాజంలో. ఏమండి వీడు మన కులమే, వీడితో మన స్నేహం చేయొచ్చు. వీడు మన మతమే, వీడితో మన స్నేహం చేయొచ్చు. అంటే మతాన్ని బట్టి, కులాన్ని బట్టి స్నేహం చేసే వాళ్ళు ఉన్నారు సమాజంలో. ఇంకా ఆలోచిస్తే ప్రాంతీయ తత్వాన్ని బట్టి, ఏమండి వీడు మన ప్రాంతమోడే, మన ఏరియా ఓడే, మన వర్గమోడే అని చెప్పి ప్రాంతాన్ని బట్టి కూడా స్నేహం చేసే వాళ్ళు ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ అబ్రహాం గారు ఏదో కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, ప్రాంతీయ తత్వాన్ని బట్టో, వర్గాన్ని బట్టో స్నేహం చేయలేదు. ఏమండి ఎవరితో స్నేహం చేశాడంట అబ్రహాం గారు? దేవుడితోటే. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రపంచంలో ఎవరైనా దేవుడితో స్నేహం చేయాలనుకుంటారండి అసలు? ఏమండి ఎవ్వరు అనుకోరండి. కానీ అబ్రహాం గారు అనుకున్నారు, నాకు స్నేహితుడు అంటూ ఉంటే ఈ ప్రపంచంలో దేవుడే నాకు స్నేహితుడు అనుకున్నాడు. అబ్రహాం గారి గురించి టౌన్లో టాక్ ఎలా ఉందో చూస్తారు ఒకసారి. అబ్రహాం గారి గురించి టౌన్లో టాక్ ఎలా ఉందో చూడండి ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చూడండి పిల్లలు. అబ్రహాం గారి గురించి టౌన్లో టాక్ ఎలా ఉందో చూద్దాం సార్. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ప్రియమైన దేవుని వాళ్ళరా, తీసారా యాకోబు గారు రాసిన పత్రిక 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అను లేఖనము నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఏమండి అబ్రహాం గారు అలా వెళ్తున్నారనుకోండి శారమ్మ గారిని తీసుకుని. ఏమండి అప్పుడు జనాలు ఏం చెప్పుకునేవారంట? ఏమండి దేవుని స్నేహితుడు వెళ్తున్నాడు అని చెప్పుకునేవారట. ఏమండి దేవుని ఫ్రెండ్ వెళ్తున్నాడు అని చెప్పుకునేవారట. అబ్రహాం గారు ఇస్సాకుని తీసుకుని అలా వెళ్తున్నారనుకోండి, సమాజం ఏం చెప్పుకునేది? అదిగో దేవుని ఫ్రెండ్ వెళ్తున్నాడు అని చెప్పుకునేవారట. అదే మనం వెళ్తుంటే, మనం అలా వెళ్తున్నాం అనుకోండి, మన గురించి ఏం చెప్పుకుంటారు? ఆ తాగుబోతుడు ఫ్రెండ్ వెళ్తున్నాడని చెప్పుకుంటారు, ఆ పేకాట రాయుడు ఫ్రెండ్ వెళ్తున్నాడని చెప్పుకుంటారు, ఆ కోడి పందాలుడు ఫ్రెండ్ వెళ్తున్నాడని చెప్పుకుంటారు, ఆ బెట్టింగ్లు వెళ్తాడు ఆడు ఫ్రెండ్ వెళ్తున్నాడని చెప్పుకుంటారు. అవునా? అవునా కదండి ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ అబ్రహాం గారి గురించి చూడండి, దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిన. అంటే సమాజంలో అబ్రహాం గారు ఎక్కడికైనా వెళుతుంటే దేవుడు ఫ్రెండ్ వస్తున్నాడు అనుకునేవారంట ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం అబ్రహాం గారు స్నేహం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. యేసుక్రీస్తు వారు కూడా స్నేహం చేయాలనుకుంటున్నారట. ఎవరితో స్నేహం చేయాలనుకుంటున్నారో చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు వారు కూడా స్నేహం చేయాలనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు ఎవరితో స్నేహం చేయాలనుకుంటున్నారో ఒకసారి చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. యోహాను గారు రాసిన సువార్త
15వ అధ్యాయం 14-15 వచనాలు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలిచిచున్నాను. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 13-14 వచనాలు అందరూ చూడాలి. 14-15 వచనాలు క్షమించాలి. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. నేను మీకు ఏమైతే ఆజ్ఞాపిస్తున్నానో వాటిని గనక మీరు చేసినట్లయితే ఏం చేస్తారు? మీరు నాకు స్నేహితులయ్యుందురు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి యేసుక్రీస్తు వారు ఏం ఆజ్ఞాపించారు? ఏమంటే యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించిన వాటిని మనం చేస్తే మనం యేసుక్రీస్తు వారికి ఏమవుతామట? స్నేహితులం అవుతామట. మరి యేసుక్రీస్తు వారు ఏం ఆజ్ఞాపించారు? చాలా ఆజ్ఞాపించారు. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం సరిపోదు. మొచ్చకి కొన్ని మాట్లాడుకుందాం. ఏమండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నారు. ఏమండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మళ్ళీ నిన్ను వలె నీ పొరుగు వారిని మనం ప్రేమిస్తే మనం యేసుక్రీస్తు వారికి ఏమవుతాం? స్నేహితులు అవుతాం. మరి ప్రేమిస్తున్నామా? ఏమండి? ప్రేమించేవారు లేరు, ఇప్పుడు ద్వేషించే వాళ్ళే. ఏమండి? పైకి ప్రేమిస్తున్నట్టుగా నటిస్తారు తప్ప నిజంగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రేమించేవారు లేరు. ప్రియమైన దేవుని వాళ్ళారా, పైకి ప్రేమిస్తున్నట్టుగా, పైకి ఇష్టపడుతున్నట్టుగా, పైకి చాలా ప్రేమ కురిపిస్తారు కానీ లోపల ప్రేమ లేదండి. ఉందండి? ప్రేమలు లేవు. ప్రేమలు చచ్చిపోయాయండి. ఏమండి? ప్రేమలు లేవు. ఇప్పుడు అన్ని ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, కక్షలు, క్రోధాలు, అసూయలతో బ్రతుకుతున్నారు మనుషులు. ఏమండి? అలాగే ఇంకా యేసుక్రీస్తు వారు అన్నారు, నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నారు. ఏమండి? నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడం చెంప చూపించమన్నారు. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించే అంత మంచి మనసు ఉందండి మనకి. కుడి చెంప మీద కొడితే 2 చెంపలు వాయించేమో. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళారా, అంత మంచి మనసు మనకి, మన క్రైస్తవులు ఎవరికి లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇవన్నీ ఆయన ఆజ్ఞాపించినవి. నేను ఆజ్ఞాపించినవి మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు అన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆపదలో ఉన్న వారిని ఆదుకోమన్నాడు. అంటే సహాయం చేయమన్నాడు. మరి చేస్తున్నారా? ఎవడైనా మనకు సహాయం చేస్తాడేమని ఎదురు చూస్తాం తప్ప మనం ఎవరికి సహాయం చెయ్యం. ప్రియమైన దేవుని వాళ్ళారా, వ్యర్థమైన ప్రతి మాటను గురించి మీరు విమర్శ దినమని లెక్క అప్పచెప్పవలసి ఉండును అన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆ మాటను బట్టి. మరి జాగ్రత్తగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఏమండి? లేరు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఏమండి? నేను మీతో చెప్పినది ఏమనగా వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమని మీరు లెక్క చెప్పాలి అన్నాడు. అంటే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మరి ఆయన చెప్పినట్టుగా మనం జాగ్రత్తగా మాట్లాడుతున్నామంటే మాట్లాడట్లేదు. ఏమండి? మనుషుల ఎదుట ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను అన్నాడు. మరి మనుషుల ఎదుట యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా ఒప్పుకుంటున్నామా? మరి ఒప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడతా ఉంటారు. ఎందుకు? భయం. సమాజం ఏమనుకుంటుందని భయం, సంఘం నుంచి వెళ్ళేస్తారేమో అని భయం, మా ఇంట్లో జరిగే కార్యక్రమానికి రారేమో అని భయం. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి మనుషులు ఎదుట ఒప్పుకోవాలి ధైర్యంగా. యేసుక్రీస్తు నా రక్షకుడు అని ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు నా పాప విమోచకుడు అని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకునే అంత ధైర్యం ఎవరికి లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినవన్నీ మనం చేస్తే మనం ఆయనకి ఏమవుతామట? ఏమండి? స్నేహితులు అవుతాము అంటున్నాడు. మరి చేస్తున్నారంటే చేసేవాళ్ళు లేరండి. ఏమండి? యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులతో ఏమంటారో చూద్దాం ఒకసారి. లూకా సువార్త 12వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులతో ఏమంటున్నారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 4వ వచనం. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమియో చేయ నేరని వారికి భయపడకుడి. లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. అందరూ చూడండి. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, నా స్నేహితులైన
మీతో అంటే ఎవరితో? శిష్యులతో. ఏమండి? శిష్యులందరూ యేసుక్రీస్తు వారికి ఎవరన్నమాట? స్నేహితులు. ఏమండి? నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయని వారికి భయపడకుడి. ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులందరినీ స్నేహితులు అంటున్నారు. శిష్యులందరూ ఏమంటున్నారు? స్నేహితులు అంటున్నారు. శిష్యులు స్నేహితులు ఎలాగయ్యారు? ఏమండి? శిష్యులు స్నేహితులు ఎలాగయ్యారు అంటే ఎలాగయ్యారని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన ప్రతి మాటను వాళ్ళు ఏం చేస్తున్నారన్నమాట? చేస్తున్నారు. ఏమండి? నేను మీతో చెప్పిన వాటిని మీరు చేసిన వాళ్ళ మీరు నాకు స్నేహితులయ్యిందురు అన్నాడు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్పినా కూడా వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు కనుక యేసుక్రీస్తు వారికి శిష్యులందరూ స్నేహితులైపోయారు. అందుకే వారితో అంటున్నాడు, దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం. ఈ దేహాన్ని చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి మీరు భయపడకుడి అన్నాడు. ఏమండి? మరి భయపడ్డారా శిష్యులు ఎక్కడైనా? ఏమండి? మొదటి శతాబ్దంలో అపోస్తులని ఎలా చంపారండి? రాళ్లతో కొట్టి చంపారు. సువార్త ప్రకటిస్తుంటే, క్రీస్తు గురించి ప్రకటిస్తుంటే రాళ్లతో కొట్టి చంపారు. ఎక్కడైనా పారిపోయారండి శిష్యులు? ఏమండి? ఎక్కడ భయపడలేదు వాళ్ళు. ఎందుకు? ఇదిగో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు ఇక్కడ, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయని వారికి మీరు భయపడకండి. దేహాన్ని చంపుతారు, లోపల ఉన్న ఆత్మను చంపలేరు. చంపగలరండి? ప్రపంచంలో ఎవడైనా సరే దేహాన్ని చంపగలడు తప్ప ఆత్మని ఎవడో చంపలేడు. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, దేహాన్ని చంపేవారికి చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి మీరు భయపడకండి. రాళ్లతో కొట్టి చంపినా, రంపాలతో కోసినా, తలలు ఖడ్గాలతో నరికినా, తారు పూసి తగలబెట్టినా, సింహాల బోనులో వేసినా, చెరసాలలో వేసినా వాళ్ళు ఎక్కడ కూడా భయపడలేదు. ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే చంపేది శరీరాన్ని తప్ప నా ఆత్మను చంపలేరనే ధైర్యం ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇచ్చారు. అందుకే దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయనేరని వారికి మీరు భయపడకుడి. అందుకే భయపడలేదు ఎక్కడ కూడా అపోస్తులు. ఏమండి? అపోస్తులు ఇదిగో తర్వాత నా కుటుంబాన్ని ఏమైనా చేస్తారేమో, ఇదిగో నా భార్యను ఏమైనా చేస్తారేమో, నా బిడ్డలను ఏమైనా చేస్తారేమో, నా తల్లిదండ్రులు ఏమైనా చేస్తారేమో అని కూడా భయపడలేదు అపోస్తులు. మనకు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే శిష్యులందరూ యేసుక్రీస్తు వారికి ఏమయ్యారు? స్నేహితులయ్యారు. ఏమండి? మనం కూడా మనల్ని ఎవరైనా ఒకవేళ చంపడానికి వస్తే మనం కూడా ఏం చేయకూడదు? భయపడకూడదు. ఎందుకంటే మన దేహాన్ని చంపగలరు తప్ప మన ఆత్మని ఎవడో చంపలేడు. ఎందుకంటే ఆత్మకు చావు లేదు. ఎందుకంటే ఆత్మ ఎవరిలో నుంచి వచ్చింది? దేవునిలో నుంచి వచ్చింది. అది దేహం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చింది. మట్టిలోంచి వచ్చిన దేహం మరలా మట్టిలోకి వెళ్ళిపోతుంది. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడు? దేవుని కోసం బ్రతికినప్పుడు, దేవుడు చెప్పినట్టుగా జీవించినప్పుడు, దేవుడు చెప్పినట్టుగా మనం ప్రవర్తించినప్పుడు మన ఆత్మ దేహాన్ని విడిచిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తుంది. ప్రియులరా, లాజరు తెలుసు కదా మీ అందరికీ, మార్తా మరియల సహోదరుడు. ఆ మార్తా మరియల సహోదరుడైన లాజరు గారితో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతను మేలు కొనప వెలుచున్నామని వారితో చెప్పగా. తీసారా? 11 యోహాను సువార్త. యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నమాట. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొనప వెళ్ళుచున్నాము అని చెప్పారట. లాజరు కూడా యేసుక్రీస్తు వారికి ఎవరట? స్నేహితుడట. ఏమండి? మార్తా మరియల సహోదరుడైనటువంటి లాజరు. ఇంకొక లాజరు ఉన్నాడు, ధనవంతుడు లాజరు. ఆ లాజరు కాదు, ఆ లాజరు వేరు, ఈ లాజరు వేరు. అంటే ఈ లాజరు కూడా యేసుక్రీస్తు వారికి ఎవరనమాట? స్నేహితుడు. ఎలా స్నేహితుడు అయి ఉంటాడు? యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారంగా ఈ లాజరు గారు కానీ, లాజరు గారు సోదరీమణులు మార్త కానీ, మరియ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈయన మాటల ప్రకారంగా నడుచుకుంటున్నారు. అందుకే ఈ లాజరు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి స్నేహితుడు అయ్యాడు.
ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే చనిపోయిన తర్వాత 4 రోజులైనా సమాధిలో పెట్టిన తర్వాత లాజరు బయటికి రా అన్నాడు. వెంటనే ప్రేత వస్త్రాలతో బయటికి వచ్చాడట. ప్రియమైన దేవుని వాళ్ళరా, కనుక ఎవరైతే ప్రపంచంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను అనుసరించి నడుచుకుంటారో వాళ్ళందరూ యేసుక్రీస్తు వారికి స్నేహితులే. అవునా? ఏమండి? ప్రపంచంలో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతారో వాళ్ళందరూ కూడా స్నేహితులే. మరి బ్రతకిన వారు ఉన్నారు కదా, బ్రతికేవారు స్నేహితులు. మరి బ్రతకిన వారు ఉన్నారు చాలామంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు కోసం బ్రతకిన వారు ఉన్నారు, ఆయన ఆజ్ఞలు అనుసరించిన వారు ఉన్నారు. వాళ్ళ స్నేహితులు కాదా? ఏమండి? యేసుక్రీస్తు ప్రభువుల వారి కోసం బ్రతకిన వారు కూడా ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వారి స్నేహితులా కాదా అని ఒకసారి ఆలోచించగలిగితే ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనో లేడు. తీసారమ్మా? 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనో లేడు. మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రపంచ ప్రజలందరి కోసం ప్రాణం పెట్టారా లేదా? ఏమండి? ప్రపంచ ప్రజలందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడంటే ఆయన కంటే ప్రేమ గలవాడు ఎవడో ప్రపంచంలో లేడు. ఏమండి? అందుకే తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనో లేడు. అంటే ప్రపంచ ప్రజలందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడంటే ప్రపంచ ప్రజలందరినీ ఆయన ఏ భావంతో చూస్తున్నాడు? అందరూ నా స్నేహితులు అనే భావంతో చూస్తున్నాడు. ఏమండి? ప్రపంచ ప్రజలందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన, అందరి కోసం ప్రాణం పెట్టాడు. అందుకే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. మనం వాక్యపఠనం చేసుకున్నాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. 3:16 యోహాను గారు రాసిన మొదటి పత్రిక. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టిన కనుక, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక, మనందరి నిమిత్తము పుట్టుకొచ్చే కోట్లాది మంది ప్రజల కోసం ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రపంచంలో వారిని నేల మీద పుట్టుకొచ్చే ప్రతి ఒక్కరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. కనుక ఇందులో ఏముందట? అందరూ చూడాలి. 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ప్రియమైన దేవుని పిల్లారా, ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. ఏమండి? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడి కంటే ప్రేమ గలవాడు ఎవడనో లేడు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు మనందరి పాపాల కోసం, మనందరి అపరాధాల కోసం, మనందరం చేసిన నేరాలు, మనందరం చేసిన ఘోరాల కోసం మనలందరినీ పరిశుద్ధపరిచి పరలోకానికి నడిపించడానికి ఒక పరిశుద్ధుడు పరలోకం నుంచి దిగొచ్చాడు. ఇదిగో కల్వరి సిలువలో మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది అన్నాడు. ప్రపంచ ప్రజల పాపాల కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు తప్ప ఎవరో కనపడరు. ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు మనందరికీ ఏమవుతాడు? స్నేహితుడు అని చెప్పి ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి. మనం ఎవరితో స్నేహం చేయాలనుకుంటాం? లోకంలో బాగా డబ్బు ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళతో స్నేహం చేయాలనుకుంటాం. అవునా? బాగా ధనవంతులతో స్నేహం చేయాలనుకుంటాం, బాగా ఆస్తులున్న వారితో స్నేహం చేయాలనుకుంటాం. అవునా? బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వారితో స్నేహం చేయాలనుకుంటాం. ఈ లోకంలో పదవులు ఉన్న వారితో స్నేహం చేయాలనుకుంటాం. ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వారితో స్నేహం చేయాలనుకుంటాం. కానీ లోకాలను కలిగించినటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారితో స్నేహం చేయాలనుకుంటామండి. ఏమండి? లోకాలను కలిగించిన లోకరక్షకుడితో స్నేహం చేయాలి మనం. ఎందుకంటే ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తానికి సర్వాధికారి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏమండి? సమస్తానికి ఆది సంభూతుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. లోకాలను కలిగించిన వాడితో మనం స్నేహం చేయాలి తప్ప లోకంలో ధనవంతుడితో స్నేహం చేయడం కాదు, లోకంలో ఆస్తులు ఉన్న వాడితో స్నేహం చేయడం కాదు, లోకంలో పదవులు ఉన్న వాడితో స్నేహం చేయడం కాదు, లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వాడితో స్నేహం చేయడం కాదు. వీళ్ళందరూ కొంతకాలం తర్వాత మట్టిలో కలిసిపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రం సజీవుడిగా దేవుని కుడిపార్శ్యాన ఉన్నాడు. మనందరినీ తీసుకెళ్ళడానికి ఏదో ఒక రోజు రావటానికి సిద్ధంగా ఉన్నాడు.
కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరం కూడా ఎవరితో స్నేహం చేయాలి అంటే, ఇదిగో అబ్రహాం గారు డైరెక్ట్గా దేవునితో స్నేహం చేశారు. ఇదిగో అపోస్తలులు అందరూ కూడా యేసుక్రీస్తు వారితో స్నేహం చేశారు. మనం కూడా యేసుక్రీస్తు వారితో స్నేహం చేయాలి, దేవునితో స్నేహం చేయాలి, దేవుని వాక్యంతో స్నేహం చేయాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం, ఒక పరమార్థం ఉంటుంది. లేకపోతే మన జీవితం వ్యర్థం ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి అందరూ కూడా యేసుక్రీస్తు వారితో దేవునితో స్నేహం చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ఉన్నతమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేమందరం కూడా విన్నాం తండ్రి. మేమందరము ఎవరితో స్నేహం చేయాలనే మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఈ లోక స్నేహాలు మాకు ఇదిగో తండ్రి పరలోక రాజ్యాన్ని మాకు ప్రసాదించవు, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహాలు మాకు శాశ్వతం కాదు. కానీ మరి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారితో మీతో మేము స్నేహం చేస్తే మేమందరము కూడా శాశ్వత కాలం మీతో పరలోకంలో ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తారనే సంగతిని గమనించుకుని, గ్రహించుకుని తండ్రి, ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా మరి లోకాలను కలిగించిన మరి మీ కుమారుడైన క్రీస్తు వారితో మీతో మేము స్నేహం చేసి మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.